ఈరోజు మీతో మరొకసారి ఈ యొక్క వీడియో ద్వారా నెహెమ్యా గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. ప్రభునందు పిల్లారా, మనం దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథాన్ని మనం 3 భాగాలుగా నేను దేవుని వాక్యాన్ని మీకు అందించాలని కోరుకుంటున్నాను. మరి మొదటి భాగంలో ప్రత్యేకంగా ఈ రోజున నెహెమ్యా యెరూషలేమునకు ప్రయాణం చేయుట, యెరూషలేము నగరం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించడం, దానికి వచ్చిన ఆటంకాలు, అడ్డులు, మరి నెహెమ్యా దాన్ని ఎలాగా ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొన్నాడో మనము ఈరోజు గమనించవచ్చు. మూడవదిగా మరి నెహెమ్యా ఇక ఇశ్రాయేల్ మధ్యలో యూదులైన వారి సొంత జాతి ప్రజల మధ్యలో నెహెమ్యా చేసిన దిద్దుబాటు గురించి విందాం. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథాన్ని వినే ముందు ఈ నెహెమ్యా గ్రంథంలో మరి ఇక నెహెమ్యా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, మరి ఇక నెహెమ్యా ఆ రోజుల్లో పారసిక దేశపు రాజు అయినటువంటి అర్తహషస్త అనేటువంటి ఆయన, ఇతన్ని మొదటి అర్తహషస్త అని పిలిచారు. ఇతని కాలంలో నెహెమ్యా మరి ఇక షూషన్ కోటలో అతను మరి ద్రాక్ష రసపు గిన్నె అందించేవాడని దేవుని వాక్యము నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నది. అయితే ఇతని తండ్రి పేరు హకల్య అనే మాట వ్రాయబడి ఉన్నది 1వ అధ్యాయం 1వ వచనంలో. ఆ రోజుల్లో ప్రపంచం అంతా ఇంచుమించు పారసీకులు పరిపాలన చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న ఆ నెహెమ్యా ఉన్న కాలాన్ని, అప్పుడున్నటువంటి ఆ ప్రాంతం షూషన్ కోట అనేటువంటి ఆ ప్రాంతం, ప్రస్తుతం దాన్ని ఇరాన్ అని పిలుస్తున్నారు. అది మన ఇండియా కూడా చాలా దగ్గరలోనే ఉన్న భాగం అని, ఎందుకంటే మనకున్నటువంటి బంగాళాఖాతాన్ని మరి పర్షియన్ గల్ఫ్ అని కూడా పిలవటం జరుగుతుంది. ఒక రోజున నెహెమ్యా దగ్గరికి నెహెమ్యా సోదరుడు హనాని అనేటువంటి ఆయన యెరూషలేము గుమ్మాలన్నీ కూడా కాల్చబడ్డాయని, మరి ఆ గుమ్మాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నెహెమ్యా మరి యెరూషలేం నగరం అంతా కూడా మరి తగలపెట్టబడినదని నెహెమ్యాకు వచ్చి ఈ మాటలు చెప్పాడు. అప్పటికే నెహెమ్యా యెరూషలేం గురించి మరి చెరలో ఉన్నప్పుడు ఆ షూషన్ కోట ఆ ప్రాంతంలో మరి ఇంచుమించుగా ఒకప్పుడు మొర్దెకై ఎస్తేరు ఉన్న మరి అదే ప్రాంతంలో మరి నెహెమ్యా కూడా ఉండటం మనం చూస్తున్నాం. మరొకందుకు నెహెమ్యా ఈ స్థానానికి రావడానికి మరి ఎస్తేరు లేదా మొర్దెకై మరి వారి ప్రోత్సాహం కూడా ఉందన్నట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. కనుక ఈ షూషన్ కోటలో నెహెమ్యా మరి ఉన్నతమైన స్థానానికి వెళ్ళినట్లు మనం చూడొచ్చు. అయితే నెహెమ్యా చిన్నతనం నుంచి కూడా యెరూషలేం గురించి విన్నాడే తప్ప ఈ రోజు యెరూషలేంని ఆయన కళ్ళారా మరి చూడలేదు. యెరూషలేం గురించి మరి పితరులు వారి తల్లిదండ్రులు చెప్పిన మాటల వల్ల మరి మన నగరము శిథిలమైపోయిందనే మాటలు విన్నప్పుడు, అందులో తన సొంత సోదరుడు వచ్చి ఓ రోజున ఈ మాట చెప్పగానే ఆ మాట ఆయన హృదయంలో చలించుకుపోయి, ఆయన దేవుని వాక్యం చూస్తే అతను మరి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాను. 1వ అధ్యాయంలో అంతా మరి నెహెమ్యా కొన్ని రోజులు ఉపవాసం ఆయన మరి చేసినట్లు చూడొచ్చు. నెహెమ్యా ఏ పని చేసినా ఆయన తొందరపడి చేసే వ్యక్తిగా మనం చూడలేం. ఇక్కడ ఆ తొందరపాటు కలిగిన వ్యక్తిగా మనం చూడలేం. నెహెమ్యాకు ఎంతో దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి మనస్సు ఉంది. దేవుని అనుమతి కొరకు, మరి దేవుని కటాక్షం కొరకు, దేవుని కరుణా కటాక్షం కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఆ స్థలానికి వెళ్ళాలంటే మరి ఆ రాజు గారు తనకి మరి సెలవు ఇవ్వాలి. ఎందుకంటే ఈయన ఉద్యోగం ఆ రోజుల్లో ద్రాక్ష రసము మరి అర్తహషస్త రాజుకి ఈయన అందించేవాడు కనుక ఇది ప్రతిరోజు ఉండేటువంటి ఉద్యోగం. సహజంగా ఈ ఉద్యోగం ఉన్న వాళ్ళకి నమ్మకస్తులే ఉంటేనే కానీ అలాంటి వారు మళ్ళీ దొరికే వరకు ఈయనకి సెలవు ఇవ్వటం జరగదు. కానీ మొత్తానికి ఉపవాస ప్రార్థన ఫలితంగా 1వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నాడు ఆయన. తర్వాత ఆయనకు మరి 2వ అధ్యాయంలో చూస్తే ఆ ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఆయన రోజు రాజుగారి దగ్గర వర్క్ పనికి వెళ్తూ ఉన్నాడు, గృహం దగ్గర ఉపవాసం ఉంటున్నాడు.
మరలా రాజు పనిలో వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న సమయంలోనే రాజు ఒక రోజున, ఏంటి రోజు రోజుకి నీవు బాగా నీరసిల్లిపోతున్నావేంటి, నీకేమైనా నీ ముఖం చూస్తే కొంచెం ముఖం విచారంగా కనబడుతుంది ఏంటి, నీకేమైనా జబ్బు చేసిందా, ఏమైనా బలహీనత వచ్చిందా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నా పితరుల యొక్క సమాధులుండే స్థలము పాడైపోయింది, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి, నా యొక్క స్వజనులు అక్కడ ఎంతో మరి దొంగల చేత, బందిపోటు దొంగల చేత, శత్రువుల చేత వారు ఎంతో వేదల్లో ఉన్నారని మరి ఈ విషయాన్ని చెప్పినప్పుడు అర్థహస్తరాజు మనస్సు కటాక్షం కలిగింది నెహెమ్యా మీద. నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్లే ముందు దేవుని దగ్గర నిజంగా ఆయన ప్రార్థన చేసినట్లు మన బైబిల్లో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, మరి 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అడిగాడు, దేవా ఇదిగో నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు అనగా ఈ రాజుగారు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను. దేవుని దగ్గర మొరపెట్టి ఆ తర్వాత 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే నీకేం కావాలి చెప్పు, ఎందుకు మరి నువ్వు మరి ఇక్కడ బాధలు అలా ఉన్నాయని చెప్తున్నావు కదా, నేను నీకు ఏం చేయగలను, ఏ విధంగా నీకు సహాయం నేను చేయగలను చెప్పి రాజు అడుగుతుంటే అప్పుడు ఈయన అంటాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. ఎందుకంటే రాజు ఈ పని చేయడానికి రాజు ఎవరినో కొంతమందిని అక్కడ పంపి ఏదో చేయండి అంటే చెప్తే కుదరదు, ఈయనే వెళ్ళాలి. ఆయనకి ఈ భారాన్ని దేవుడు పెట్టాడు కనుక ఆ నెహెమ్యా మరి చూడండి ఆ రోజు ప్రార్థన చేసి మళ్ళీ రాజుతో అడిగాడు, అయ్యా నేను చేయవలసిన పని ఈ పని చేయాలి, నాకు ఇన్ని రోజులు కావాలి, సెలవు కావాలి అని అంటే ఆ మాటకు ఆయన అంటాడు, అయితే నీకు ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు తీసుకో, నేను నిన్ను గవర్నర్గా నేను ప్రమోట్ చేస్తున్నానని చెప్పి మరి ఇక నెహెమ్యా ఒక గిన్నె అందించేవాడుగా ఉన్న ద్రాక్షరసం గిన్నె అందించేవాడు గవర్నర్గా మరి అతడు ఘనత పొందినట్లు లేదా అధికారం పొందినట్లు మనం 2వ అధ్యాయంలో చూడొచ్చు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, శ్రద్ధ గలవారు మరి ఐశ్వర్యవంతుడు, నమ్మకముగా పని చేయడం వల్ల ఆశీర్వాదాలు పొందుతాం. దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యా జీవితం ఒక కప్పు బేరర్, ఒక గవర్నర్గా మరి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, నమ్మకస్తులను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నెహెమ్యా మరి 2వ అధ్యాయంలో మొత్తానికి ఆయన ప్రయాణం ప్రారంభించాడు. 2వ అధ్యాయంలో నెహెమ్యా పరిస్థితి ఇప్పుడు మరి గమనించండి, నెహెమ్యా మంచి శాలరీ ఉంది, మంచి స్థితిలో ఉన్నాడు, కానీ తన ప్రజలు పడుతున్న వేదన మరి ఆ చుట్టూ ప్రాకారం లేదు వాళ్ళకి. అప్పటికి నెహెమ్యా వెళ్ళక మునుపు, నెహెమ్యా క్రీస్తు పూర్వం 445వ సంవత్సరంలో వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళక మునిపే దరిదాపు క్రీస్తు పూర్వం 531లోనే కొంతమంది మరి కోరెష ఆజ్ఞను బట్టి జెరుబ్బాబెలు ఆ యొక్క యోషువ అనేటువంటి ప్రధాన యాజకులు ఆ కాలంలో కొన్ని వేల మంది మరి ఆ రోజున యెరూషలేము వెళ్ళిపోయాయి. ఈయనకంటే ముందు ఒక 70 ఏళ్ల క్రితం మరి మొదటిసారి వెళ్ళిన గుంపులో మరి జెరుబ్బాబెలు నాయకత్వంలో అక్కడ యెరూషలేములో టెంపుల్ కట్టారు. అయితే ఈయన వాళ్ళు దేవాలయం వరకే కట్టారు, కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలు నివాసాలు కట్టుకున్నారు. ఆ చుట్టూ ఆ ప్రజలకి ఒకప్పుడు ఒక మంచి ప్రాకారం ఉండేది. బైబిల్లో ఈ ప్రాకారం గురించి మనకి 1 రాజులు 3వ అధ్యాయము 1వ వచనం ఈ ప్రాకారాన్ని సొలొమోను కట్టినట్లు మనము గమనించవచ్చు. యెరూషలేము చుట్టూ ఇక గొప్ప ప్రాకారాన్ని సొలొమోను కట్టాడని మనకి 1 రాజులు 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం పరిశీలనగా చదవగలిగితే, తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు సొలొమోను రప్పించెను. కాబట్టి సొలొమోను తన నగరు అలాగే యెహోవా మందిరాన్ని యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టించినట్లు చూడు. ఆ ప్రాకారం క్రీస్తు పూర్వము మరి దరిదాపు ఆ ప్రాకారం ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం 970లో కట్టినటువంటి ప్రాకారాన్ని ఆ తర్వాత ఆ బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు 586లో ఆ ప్రాకారాన్ని కూల్చివేసాడు. దేవుని బిడ్డలారా, కూల్చబడిన ఈ ప్రాకారాన్ని ఇప్పుడు
నెహెమ్యా కట్టాలని వెళ్తున్నాడు. 86లో కూల్చబడింది. మరి క్రీస్తుపురం దరిదాపు ఆ యొక్క ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాల తర్వాత మరి ఈ స్థలము మరి ప్రాకారము కట్టడానికి నెహెమ్యా వెళ్ళటం చూస్తున్నాం. నెహెమ్యా దరిదాపు మరి 3 నెలలు ప్రయాణం చేసినట్లు మనం గమనించవచ్చు. షూషన్ కోటలు అనే ఇరాన్ దగ్గర నుంచి దరిదాపు జెరూసలేం వరకు 1448 కిలోమీటర్లు మరి ఉన్నట్లు మరి చరిత్ర చెప్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రాకారం మనం అనుకునేది చిన్న ప్రాకారం కాదు. అది దరిదాపు దాని ఆ విస్తీర్ణం, ఆ చుట్టూ ఉన్న విస్తీర్ణం లెక్కేసుకుంటే దగ్గర 5 కిలోమీటర్లు, 4.8 కిలోమీటర్ల వరకు కట్టినట్లు మనం చూడొచ్చు. దాని ఎత్తు 4 అంతస్తులు ఎత్తు ఉందని చెప్పాడు. ఆ యొక్క ప్రాకారిక దళసరి, ఆ ప్రాకారిక మందం ఎంత ఉందంటే దరిదాపు 8 అడుగులు మందం ఉన్నట్లు మనం చరిత్రలో చూడొచ్చు. ప్రియులారా, ఇలాంటి ఈ ప్రాకారాన్ని మరి నిర్మాణం కొరకు మరి నెహెమ్యా ప్రయాణం చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము దేవుని పని చేసినప్పుడు ఆ దేవుని పని ప్రార్థనతో ప్రారంభించినప్పటికీ నెహెమ్యాను గవర్నర్గా ఒక అధికారము మరి ఆ రోజు అర్తహషస్త అనేటువంటి పారసిక చక్రవర్తి ఆయనకి అధికారం ఇచ్చిన ఆయనకి కూడా ఎన్నో ఆటంకాలు, నెహెమ్యాకి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఆ ఆటంకాల ఫలితంగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని బిడ్డలారా, ఈ ఆటంకాలు నెహెమ్యా తన పని ప్రారంభించడానికి యెరూషలేము నగరానికి మరి ప్రయాణం చేసుకుని వచ్చేసాడు. దరిదాపు నెహెమ్యా ఈ యెరూషలేము నగరాన్ని రాకమునుపు మరి దాదాపు ఆయన ఇంచుమించు 4 నెలల పాటు ఆయన కనిపెట్టాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాలా దేవుని దగ్గర ఒక 4 నెలల పాటు మరి దేవుని దగ్గర కనిపెట్టి ఈ గొప్ప పని కొరకు ఆయన తన ప్రయాణాన్ని సాగించాడు. 2వ అధ్యాయం చూస్తే అక్కడ ఆ ప్రాకారం ఆ యెరూషలేము నగరంలోకి రాగానే అక్కడ కొంతమంది, నెహెమ్యా రాగానే అక్కడ స్థానికంగా అంతకుముందే మరి అధికారం చలాయించేటువంటి కొంతమంది ఉన్నారు. వారి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. మనకు కూడా ఒక విలన్ ఉన్నాడు. మన విలన్ ఎవరంటే సాతాను, వారి అనుచరులు. దేవుని పని చేయనప్పుడు మనకు కూడా వీళ్ళతో మరి దేవుని పని ఎంతో ఆసక్తిగా నువ్వు రావాలన్నా నీ మనసును పాడు చేయడానికి వాడు చేసే ప్రయత్నాలు అన్నీ కావు. నెహెమ్యా గ్రంథం అదే మనకు తెలియపరుస్తుంది. దేవుని యందు వచ్చే వారికి అంత సులువు కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎన్నో ఆటంకాలు, అడ్డులు. నెహెమ్యా గ్రంథం నాకు బాగా ఈ గ్రంథం ఎందుకు ఇష్టం అంటే ఆటంకాల మధ్యలో నెహెమ్యా తన పని మరి ఎంతో సంపూర్తి చేయటమే కాదు, ఎంతో చక్కగా, ఎంతో ఏమాత్రం లోపం లేకుండా, అసలు ఏమాత్రం కూడా బీటలో అలాంటి ఏమీ లేకుండా చాలా చక్కగా పూర్తి చేశాడు. అయితే ఆ పని పూర్తి చేయడానికి యెరూషలేము నగరానికి వచ్చినప్పుడు మరి రాజు అధికారం ఇచ్చాడు. కావలసిన దూలాలు కానీ మరి ఏం కావాలో ఆ డబ్బులు అన్నీ కూడా ఈయనకి ఇవ్వటం జరిగింది. ఆయన కావాల్సిన సైన్యాన్ని కూడా, ప్రొటెక్షన్ సైన్యాన్ని కూడా ఇచ్చాడు. ఇంత ఇచ్చిన యెరూషలేము దగ్గర రాగానే అక్కడ మొదట మరి అక్కడ కొంతమంది నెహెమ్యా వచ్చినప్పుడు వ్యతిరేకించారు. వాళ్ళందరూ స్థానికంగా అధికారం చలాయిస్తున్నవారు. అప్పుడు ఆ ప్రజల్ని బాగా పీడించి తినేసేవారు. వాళ్ళ పేర్లు బైబిల్ రాయబడ్డాయి. హోరోనీయుడైన సన్బలుటు, అమ్మోనీయుడైన టోబియా, ఇంకా 3వ వ్యక్తి పేరు కూడా ఉంది. ఆయన పేరు గెషము, అరబీడైన గెషము. ఈ ముగ్గురు కూడా మరి నెహెమ్యాకు వారు వచ్చి చాలా ఆటంకం పెట్టినట్లు మనం చూడొచ్చు. నగరానికి వచ్చిన వెంటనే 3 రోజుల పాటు ఆయన అసలు నిద్రపోలేదు. 3 దినాల పాటు ఆయన తిరుగుతూనే ఉన్నాడు. వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే, అంతటి నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా నాకు కొందరును లేచితిమి. ఎవరికి ఆయన చెప్పకుండా 3 రోజుల పాటు మరి గాడిద మీద ఎక్కి ఆ 3 రోజులు ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయో ఒక పరిశీలన చేయడానికి ఆ 2వ అధ్యాయము మనం గమనించలేదు. దాదాపు 18వ వచనం వరకు కూడా మరి ఇంచుమించుగా 16 వరకు కూడా మనం చూస్తే అంతా పరిశీలన చేశాడు. మొత్తం అంతా కూడా ఎక్కడికి ఎలా పడిపోయి ఉన్నాయో అవన్నీ ఎలా కట్టాలని చెప్పి. నెహెమ్యా అయితే ఇది వరకు యెరూషలేము గురించి పడిపోయిందని విన్నాడు. యెరూషలేము ప్రాకారం పడిపోయిందని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు అకల్య అలాగే వారి బంధువులు అందరూ చెప్పారు. కానీ ఇక్కడ దగ్గరుండి చూసినప్పుడు ఆయన గుండె
వేదన చెందింది. ఆ వేదన చెంది ఆ చుట్టూ ఉన్న వారికి తనతో అక్కడ ఉన్న యూదులకి ఏం చెప్తుందంటే, చూసారా మనకు కలిగిన శ్రమ ఎలాగుందో, యెరూషలేము ఎలా పాడైపోయిందో, 17 వచనంలో యెరూషలేము ఎట్లు పాడైపోయిందో, దాని గుమ్మాలు ఎలా కాల్చబడ్డాయో మీరు కళ్ళారా చూశారు. వాళ్ళు చూస్తున్నారు, కానీ వారికి ఎటువంటి భారం లేదు. అవి అలాగే ఉన్నాయి, వీళ్ళు ఇలాగే పనులు చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఉంటున్నారు. కానీ నెహెమ్యాకి దేవుడు ఈ భారం ఇచ్చినప్పుడు ఆ భారాన్ని వారిని మరి ఇలా చెప్పుగానే వారు అందరూ అన్నారు కదా, అయితే మనము కేవలం నేను ఇక్కడ కట్టడానికి వచ్చాను, కానీ దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు అని రాజుగారు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సహాయ సహకారాలు, రాజుగారు ఇచ్చిన అధికారము, ఇవన్నీ కూడా రాజు నన్ను ఇక్కడ కట్టడానికి నేను చెప్తే ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడు అని వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ విని వారు ఒక మాట చెప్పారు. అక్కడ 18 వచనంలో చూస్తే, 18 వచనం 2వ అధ్యాయం 18 వచనం 3వ లైన్ చూస్తే, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే వారు బలము తెచ్చుకొని వారు ఇప్పుడు ఈ దినాన్ని నెహెమ్యా యొక్క పని చేయటంలో ఏమన్నాయంటే, నేను కడతాను అంటలేదు ఆయన. చాలా దేవుని పని చాలాసార్లు ఒక్కరితో అనేది కాదు. దేవుడు భారాన్ని ఒకవేళ ఒకరితో ప్రారంభించిన దానికి తోడ్పాటైన వారు అందరూ కలిసి పని చేయాలి. నేను మీరు అంటలేదు ఆయన, మీరు చేసుకోండి అంటలేదు. మనందరూ కలిసి ఈ యొక్క దేవుని కార్యాన్ని, ఈ మంచి కార్యం చేద్దాం అన్నప్పుడు ఈ సన్బల్ట్ టోబియాలు ఈ విలన్గాళ్ళు ఇక ఇద్దరు బాగా మరి ప్రతి నాయకులు విలన్స్ అనమాట. వీరేమన్నారు తెలుసా, ఆ నెహెమ్యాని వెటకారం చేస్తున్నారు. 19 వచనంలో మీరు చేసిన ఈ పని ఏమిటి, ఏ పని చేస్తారు మీరు ఇక్కడ, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశము నివాసుడైన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును, ఆయన దాసులైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాం. వాళ్ళు అప్పటికే హేళన ప్రారంభించారు. వాళ్ళు చేసిన నెహెమ్యాకు వచ్చిన ఆటంకాలు ఏంటి అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తే ఈ ఆటంకాలు 4వ అధ్యాయం 6వ అధ్యాయాలు ఉన్నాయి. ఈ విషయాలు తెలుసుకొని మనం ముగిందాం. 4వ అధ్యాయంలో మొదటిగా 2వ వచనంలో మరి వారు చెప్పిన ఆటంకం ఎలా ఉందంటే, వారు అంటున్నారు కదా, వారు మొదట ఎగతాళి మొదలు పెట్టారు. అంటే మానసికంగా నెహెమ్యాను కృంగింప చేయడానికి, మానసికంగా నెహెమ్యాలో పని చేయడానికి ఉద్రేకంతో ఉన్న ఉద్రేకాన్ని చల్లార్చడానికి వారు ఎగతాళి అనే దాన్ని ఉపయోగించుకున్నారు. సాతానుడు కూడా దేవుని కార్యములు నువ్వు చేస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు కూడా ఇలాగా దేవుని కొరకు ఏదైనా చేస్తామంటే, నిజంగా మన లోకల్ ఎన్నో పనులు చేస్తే అందరూ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు, పాపం కోసం ఎంకరేజ్మెంట్ చేస్తారు. మరి లోకల్లో సినిమాలకు వెళ్దామంటే ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఒక మంచి కార్యానికి మనకి ఎక్కడ ఎంకరేజ్మెంట్ దొరకదు దేవుని బిడ్డలారా. కానీ ఇలాంటి ఎగతాళి దానికి బదులుగా ఎగతాళి దొరుకుద్ది. నెహెమ్యాకు ఆటంకాలు ఇన్ని కాదు, ఆటంకాలు కేవలం ఈ సన్బల్ట్ టోబియాలు వారి ద్వారా మాత్రమే కాకుండా తన సొంత వారైన యూదులు కూడా ఆయన అందులో కొంతమంది నెహెమ్యాకు ఆయన సొంత జాతి వాళ్ళే ఆయనకి వ్యతిరేకమైపోయి ఉన్నారు. దాంతోపాటు కొంతమంది ప్రవక్తల వ్యతిరేకమైపోయి ఉన్నారు. అందరి వ్యతిరేకతలో కూడా దేవుని పని మరి సంపూర్తి చేశాడు ఆయన చేసిన దాంట్లో మొదటిగా ఎగతాళి వచ్చింది. ఆ ఎగతాళి ఎలా చెప్తున్నారంటే, వాళ్ళు 2వ వచనంలో నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఈ దుర్బలైన యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగించగలరా, బొల్లు అర్పించుకొని బలపరుచుకుందురా, ఒక్క దినమందే ఇది ముగిస్తారా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లును మరలా బలమైనదిగా చేయదురా. ఈ చెత్తను బాగు చేయడానికి వచ్చారు వీళ్ళు. అక్కడంతా చెత్త, పడిపోయిన రాళ్ళు, మరి కుప్పలుగా పడిపోయిన రాళ్ళు ఉన్నాయి, చెత్త ఉంది. దీని అంతటిని కూడా ఒక గోడ కింద కట్టడానికి ఈయన వచ్చాడా అని చెప్పేసి ఎలా అయిపోద్దాం మనం చూస్తాం అని వారు ఈ దుర్బలైన యూదులు అంటారు. నిజమే, యూదులు ఆ రోజులు వారు బలహీనలే. ఈనాడు క్రైస్తవులుగా మనం కూడా మన భారతదేశంలో మన క్రైస్తత్వాన్ని ఏమన్నారంటే, ఇది మైనారిటీ అన్నారు. అనగా మైనారిటీ అంటే అల్పసంఖ్యాకులు అని అర్థం. అల్పసంఖ్యాకం అంటే చిన్న మంద అని అర్థం. మనం చిన్న మందే, కానీ మన దేవుడు మాత్రం ఈ యొక్క
దుర్బలులైన యూదులు, బలహీనమైన యూదులు ఆనాడు ఎలాగ బలమైన కార్యాలు దేవుడు చేయించాడో ఈ రోజున నీతో తప్పనిసరిగా ఆ దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉన్నాడు. నీ ద్వారా బలమైన కార్యాలు చేయించగలడు. దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క అపహాస్యంలో మరి అక్కడ ఒక అధికారి, ఆయన పేరు సన్బల్లటు. వాడు ఓరోనీయుడు. వాడి కింద పనిచేసే వాడి పేరు అని టోబియా. ఆ టోబియా దాసుడు. వాడు కూడా ఏం చేస్తాడంటే, ఏం కడతారులే సార్, వాళ్ళు కట్టిన గోడ కట్టినవండి, ఒక నక్కెళ్ళి దాన్ని కాలుతో తన్నితే, నక్కెళ్ళి ఒక్క కాలుతో ఇది ఉదుటిని తన్నితే మొత్తానికి ఆ గోడ పడిపోద్ది అన్న వెటకారంగా అతను మాట్లాడాడు. అప్పుడు నెహెమ్యా, మీరు ఇన్ని ఆటంకాలు కూడా నెహెమ్యా ప్రార్థన మానలేదు. నెహెమ్యా ప్రతి ఆటంకంలో శత్రువులు ఇలా మాట్లాడుతుంటే నెహెమ్యా మాత్రం దేవునికి మొరపెడుతున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, మా దేవా ఆలకించము, మేము తిరస్కారం నొందిన వారము అని చెప్పి ఆ రోజున అతను కూడా మరి నెహెమ్యా మరి ఈ విధంగా దేవుని మొరపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి 6వ వచనంలో చూస్తే ఓ పక్క నుంచి ఈ పని మొదటిగా వీళ్ళకి హేళన, రెండో విషయం చూస్తే వారి పని ఆఫ్ చేయాలని చెప్పి బెదిరింపులు మొదలెట్టారు. 7వ వచనం చూడండి, అక్కడ సన్బల్లటును, టోబియాను, అరబీలను, అమ్మోనీలను, అష్టోదీలను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు పీటలన్నీ కూడా కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చి పని ఆటంకపరచవాలని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచుతుమే. మొదటిది ఎగతాళి, రెండవది బెదిరింపులు, భయపెట్టడం, గందరగోళం. మొత్తం శత్రువులందరూ ఏకమైపోయారు. అందరిని కూడా పిలుచుకొచ్చారు. రెండ్రా బాబు అని చెప్పి అరబీల్ని, అమ్మోనీల్ని, అష్టోదీల్ని మొత్తం అందరిని కూడా కూడగట్టుకొని అందరూ ఏకంగా కట్టుకట్టి నెహెమ్యా మీదకి యుద్ధానికి వచ్చారు. అయితే నెహెమ్యా యుద్ధానికి వచ్చినప్పుడు నెహెమ్యా అంటాడు, మేము మా దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఓ పక్కన ఆయన ప్రార్థన చేస్తూ మరో పక్కన పన్ని వాళ్ళు పాడు చేయబోతున్నారని చెప్పి కాపలా పెట్టించాడు. ఓ పక్కన మరి పని, మరో పక్కన కాపలా. దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఇలా చేస్తున్నప్పుడు ఈ లోపల పని జరుగుతోంది. రాళ్ళు ఎత్తుతున్నారు, బరువులు ఎత్తుతున్నారు. పాపం అవి ఆ రోజుల్లో మరి నిజంగా నెహెమ్యా కట్టిన గోడ ఎంత బలమైందంటే, నెహెమ్యా క్రీస్తు పూర్వం 445వ సంవత్సరంలో కట్టిన ఈ ప్రాకారం దాదాపు ఈ 500 సంవత్సరాలు ఆ ప్రాకారం అలాగా మరి భూమి మీద అలాగ స్టాండర్డ్గా ఉండిపోయింది. మరి క్రీస్తు 70 వరకు కూడా, అంటే 500 సంవత్సరాల వరకు అంత బలమైనటువంటి ఆ ప్రాకారం, అంత పెద్ద పెద్ద రాళ్ళు వారు ఎత్తుతున్నారు. అయితే ఆ ఎత్తిన వారు అన్నారు, అయ్యా మాకు బలహీనం వచ్చేస్తుంది, మాకు నీరసం అయిపోతున్నాం, ఓ పక్క నుంచి బలం తగ్గిపోతుంది. కానీ శత్రువుల యొక్క వేదన, శత్రువులు తరమటం, శత్రువుల యొక్క మరి ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి. ఆ టైంలో నెహెమ్యాను తరచుగా వాళ్ళు కొంచెం కంగారు పెడుతున్నారు. నెహెమ్యా గారు మా దగ్గర రండి, మాకు సహాయం చేయండి, ఇక్కడ మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. 11వ వచనంలో శత్రువులు అన్నారు, మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యలోకి చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదు అన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని పనికి ఎంతమంది శత్రువులు ఉంటారు, దేవుని పనికి ఎంతమంది శత్రువులు ఉంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని మందిరాన్ని కట్టాను ఒకసారి నేను కూడా. ఆ మందిరాన్ని నాకు కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. కానీ ఆ ఆటంకాల టైం నాకు ధైర్యం ఇచ్చింది ఈ గ్రంథమే. ఒక మంచి పనికి చాలాసార్లు ఆటంకాలు వస్తుంటాయి. మరి మీరు ఇంట్లో ఉన్న బల్బు, ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు అన్ని చదవగలుగుతున్న పుస్తకాలు, ఆ పుస్తకాలు ఎన్నో చదవగలుగుతున్నారు, బైబిల్ చదవగలుగుతున్నారు. ఆ రోజు కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిషన్ ఎంతో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. ఆ ప్రయోగంలోనే తన 2 చెవులు కూడా ఆయన దెబ్బతిన్నాయి, చెవిటివాడు అయిపోయాడు. ఆ యొక్క రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయోగం చేస్తూ ఒక పక్కన పనిచేస్తూ ప్రయోగం చేస్తుంటే ఆ యొక్క ఆఫీసర్ అతన్ని గోపు మీద కొట్టేశాడు. ఆ ప్రయోగం విఫలమైపోయి అక్కడ చిన్న మంట వస్తే ఈ మంట అంతా కాలిపోయింది ఆ కంపార్ట్మెంట్. ఏంట్రా నువ్వు ఇక్కడ పని చేయమంటే ఎలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి అతను గోపు మీద కొట్టేశాడు. దేవుని బిడ్డలారా, అయినా థామస్ అల్వా ఎడిషన్
తన ప్రయత్నాన్ని ఆపలేదు. క్రైస్తవులకి చాలా మొండి పట్టుదల ఉంటుంది. ఆ మొండి పట్టుదల వారు శత్రువులకు బెదిరేవారు కాదు, దేవునికి లొంగుతుంటారు. అలాగని శత్రువులతో క్రైస్తవులు యుద్ధం చేస్తారంటే యుద్ధం చేయరు. వారి యుద్ధం ఎవరికి కనపడదు. వారి యుద్ధం ప్రార్థనతోనే మొదలు పెడతారు. దేవుని బిడ్డలారా, ఈనాడు వైరస్ గురించి చాలామంది యుద్ధం కనపడతలేదు అంటారు. మనం ఎప్పుడు నుంచి చేస్తున్నాం యుద్ధం? అదృశ్యమైనటువంటి శక్తుల కోసం ఇప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధం మరి ఇక్కడ శత్రువుల కోసం మరి వారు పని ఆటంకపరచడం బెదిరిస్తూ ఉంటుండగా ఈ పక్క నుంచి వీళ్ళకి కూడా నీరసం వచ్చేస్తుంది. అయ్యా మేము ఏం చేయగలం, మాకు నీరసం వచ్చేస్తుంది, బరువులు ఎత్తలేకపోతున్నాం, చాలా చెత్తగా చాలా చోట్ల మిగిలిపోయింది అని చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు, మాకు ఏదైనా సహాయం చేయమని ఉంటే ఆయన అంటాడు కదా 14 వచనంలో నెహెమ్యా మరి వాళ్ళందరితో అంటాడు కదా, అధికారులతోనూ జల్లుతో ఇలా అన్నాడు, వారికి మీరు భయపడకండి, మా గనుడు భయంకరుడగు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. మీ సహోదరుల పక్షంగా, మీ కుమారుల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగా, మీ భార్యల పక్షంగా మీ నివాసము మీకున్నట్లు యుద్ధము చేయుడి, భయపడద్దు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు వారు ఓ పక్కన ఏదో తాపి వస్తువు పట్టుకున్న చేతులు అది అండి ఆ యొక్క నడుం దగ్గర మరి ప్రత్యేకంగా ఆయుధాన్ని పెట్టుకొని మరి ఆ రోజు పని చేయవలసి వచ్చింది. మొత్తానికి ఆ రోజు ఆ పని ఎంతగానో మొత్తానికి సఫలమైంది. దేవుని బిడ్డలారా, ఓ పక్కన నీరసం వచ్చేస్తుంది. నీరసం వస్తే నెహెమ్యా వారిని ప్రార్థనతో బలపరుస్తున్నాడు. నెహెమ్యా జీవితంలో వాళ్ళు చేసిన మరొక పని ఏంటంటే 6వ అధ్యాయంలో చూడొచ్చు. 6వ అధ్యాయం మొదటి వచనం, ఇంకను నేను గుమ్మములను తలుపులను నిలపక ముందుగా, అంటే గోడలు మరి కట్టడం జరుగుతున్నాయి. అయితే ఎవరు మరి ఎందుకంటే ఈ పని నెహెమ్యా ఒక్కడే కాదు, వారి కుటుంబాలు చొప్పున ఎవరి దగ్గర ఉన్న గుమ్మాలు వారి పనులు చేసుకొని పోతున్నారు. అయితే ఆ పనులు చేస్తూ ఇంకా అది పని పూర్తి కాకమునుపు దానిలో బీటలు సంపూర్ణంగా మరి ఆ బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా ఆ టైం నుంచి మించు ఒక 80% వరకు పని అయిపోయింది. ఆ పని అయిపోతున్నా సరే శత్రువులు అండి ఆయన మీదకి మరొకసారి వచ్చేవన్నారంటే, నువ్వు పలానా చోటకు రావయ్యా, ఓను అనే మైదానాలకు రావయ్యా, అక్కడ మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే నీ సంగతి నీవు చేసిన ఈ పని రాజుగారికి వెళ్ళి చెప్తాం, నువ్వు రావాలా ఇక్కడికి అని చెప్పేసి ఇక మనం ఇక్కడ మాట్లాడుకుందాం, నువ్వు ఒక్కడవే రా అని చెప్పి నెహెమ్యాను ఒక్కడే రమ్మని అడుగుతున్నారు. నెహెమ్యాను వారు చంపాలనుకుంటున్నారు. నెహెమ్యా అక్కడ ఉంటే జనంలో ఉంటాడు, ఇక్కడ పిలిస్తే ఒక్కడే కాబట్టి మనం నెహెమ్యాని చంపేద్దాం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆ మాట అంటున్నప్పుడు కూడా నెహెమ్యా వారికి బెదరలేదు. నెహెమ్యా త్వరగా నువ్వు ఇక్కడ రావయ్యా అని అంటే, నువ్వు ఇక్కడ రా, ఓను మైదానికి నువ్వు ఒక్కడవే రా అంటున్నారు. నెహెమ్యా వారి చెడు ఆలోచన గుర్తించాడు. అంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, నెహెమ్యా వారి ప్రణాళికలు అర్థం చేసుకున్నాడు. నెహెమ్యాని కూడా ఈ పని వదిలేసి రావయ్యా అంటే ఈయన అంటాడు 3వ వచనంలో, నేను చేయు పని చాలా గొప్పది. 6వ అధ్యాయం 3వ వచనం, నేను చేయు పని చాలా గొప్పది, ఆ పని విడిచి నేను మీ దగ్గరికి ఎందుకు మరి మేము మీ దగ్గరికి ఎందుకు రావాలి, నేను ఎందుకు ఆ పని వదిలేవాలి అంటున్నాడు నెహెమ్యా. దేవుని బిడ్డలారా, ఆదివారం నాడు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు నేను ఎవరైనా ఇలాగే రమ్మని పిలుస్తుంటారు. చాలామంది ఏం చేస్తుంటారంటే, అయ్యో అదేదో ఇంపార్టెంట్ అన్నారండి, లేకపోతే నేను గుడి మారనండి, గుడికి వచ్చేస్తానండి, అది ప్రాముఖ్యత అని చెప్పి నువ్వు నిజంగా దేవుని పని గొప్పగా ఎంచుతున్నావా, లోకంలో వేరే దాన్ని గొప్పగా ఎంచుతున్నావు. నెహెమ్యా మనస్సు ఉండి అతడు ఆ పని విడిచి నేను రానన్నాడు. ఇక తర్వాత అతనికి వచ్చినటువంటి మరి ఇంకొక ఆటంకాన్ని చూస్తే 6వ వచనంలో ఉంటుంది. ఐదో వారికి వచ్చిన మరి నా 5వ ఆటంకం ఏంటంటే, అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివారి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రిక నా యొద్దకు పంపెను. నెహెమ్యా అంటున్నాడు, విప్పి ఉన్న పత్రిక అంటే మామూలుగా అధికారి రాసిన పత్రిక ఒకలా ఉంటుంది, దానికి సీల్ ఉంటుంది. ఇది సీల్ గట్టలేదు, ఇది మామూలు ఓపెన్ లెటర్గా ఉంది. ఓపెన్ లెటర్ అందులో ఏం రాసిందంటే, నీవు ఈ యూదులందరి మీద రాజుగా ఉండాలని, దానికోసమే నువ్వు ఆ గోడ కడుతున్నావు అని మాకు తెలుసు. యూదులందరికీ కూడా నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు. 5వ అధ్యాయంలో చూస్తే నెహెమ్యా వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టేవాడని ఉంది. అందులో వాళ్ళలో చాలామంది అప్పులు అయిపోయిన వాళ్ళు ఉంటే, వారు అప్పులు ఈయనే డబ్బులు కట్టి వారి పిల్లల్ని కూడా డబ్బు కట్టి కూడా వాళ్ళ పిల్లల్ని బానిసత్వంలోంచి విడిపించేవాడు.
నువ్వు ఇంత మంచి పనులు ఎందుకు చేస్తున్నావు అంటే నీకు ఏదో నీ ఒక స్వలాభం లేకుండా నువ్వు చేయట్లేదు. నువ్వు తప్పనిసరిగా ఈ దీని మీద రాజుగా ఉండని ప్రయత్నాలు, మేము వెళ్ళి ఈ విషయాలు నీ గురించి రాజుగా నువ్వు ఉంటున్నావని చెప్పేసి నీ గురించి చెబుతాము అని చెప్పేసి 6వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు కదా, వారు శత్రువులు అంటున్నారు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు మేము యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునికి ఈ సంగతులు తెలియననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేస్తే రండనియు ఈ సంగతి అన్ని జనులు వదంతనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు వ్రాయబడును. ఇంతకీ నువ్వు రాజు అనే విషయం, నువ్వు రాజు అని చెప్పి నీది ప్రవక్తలు కూడా నీకు యూదులు రాజా నీకు జయము అని ప్రవక్తలు కూడా యెహోవాని ఇలాగ సెలవిచ్చునని నా ప్రవక్తలు నిన్ను అంగీకరించి చెప్తున్నారని ఇవన్నీ కూడా గెషము చెప్పాడు. మాకు గెషము మాటలు తిప్పాడంటే అప్పుడు నెహెమ్యా అంటాడు కదా, ఇది కేవలం వదంతి మాత్రమే, మేము అలాంటి పనులు చేసేవారం కాదు, మేము అలాంటి పనులు చేసేవారు. నిజంగా అలాంటి మాటలు మన మీద ముందు బలంగా యుద్ధం చేసి దెబ్బ కొట్టాలని చూశారు. తర్వాత బెదిరించి అతని మీద చెడ్డ అపనిందలు మోపి, ఏదో అపనిందలు, తప్పుడు నిందలు, అపనిందలు మోపడానికి చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి టైంలో నెహెమ్యా భయపడలేదు. నీవు కూడా నీ మీద ఎవరైనా నిందలు మోపేవారు ఉంటే వాక్యం మాట ఉంది అండి, నా నిమిత్తము నీవు నిందించబడిన నీవు ధన్యులువే. యేసు ప్రభు కొరకు ఒక్కోసారి చాలామంది మన మీద లేనిపోని నిందలు మోపుతారు. మనం చేయలేని దాన్ని చేస్తున్నాం అన్నట్టు ఆ జనాల్లో ఒక రకమైన క్రియేట్ చేస్తారు. అలాంటి వాటికి నీవు కూడా చూసి బాధపడుతున్నావా? మరి ఏమాత్రం కూడా వాటి కోసం ఎక్కువ టెన్షన్ పడుతున్నావా? దేవుని విషయంలో నెహెమ్యాను మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. నెహెమ్యాను చూడండి, నెహెమ్యా ఎట్టి పరిస్థితుల్లో భయం లేకుండా ఉన్నాడు. ఆయన అంటాడు కదా 8వ వచనంలో, ఈ పని చేయకుండా మేము అసక్తులు మగుదం అనుకొని వారందరూ మమ్మను బెదిరింప చూచిరి. మానసికంగా నిందలతో బెదిరించడానికి చూస్తున్నారు. ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రము చేసేవారము కాము. దేవుని సేవకులు ఎప్పుడు మరి ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేయరు. దేవుని బిడ్డలు ఎప్పుడో ఒక ప్రభుత్వం వ్యతిరేకంగా ఏం పని చేయరు. త్రాగుడు మాన్పిస్తారు దేవుని సేవకులు. త్రాగుడు పాడైపోయిన కుటుంబాలు కడతారు. భార్య భర్తలు వారి కోపోద్రేకాలతో విడిపోయిన వారి కుటుంబాల్ని దేవుని యొక్క సంఘం కడతది. దేవుని బిడ్డలారా, ఇటువంటి మంచి కార్యాలు కూడా ఈ రోజున చాలా మంది దేవుని సేవకుల మీద, దేవుని సంఘం మీద కూడా రకరకాల నిందలు మోపేవాళ్ళు, దాన్ని బయట వేరే రకంగా క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త అండి. బైబిల్లో మాట ఉంది, నిర్గమాకాండంలో ఉంది, లేని వార్తను పుట్టించకూడదట. లేని వార్తను పుట్టిస్తే అలా పుట్టించే వారికి శ్రమ. నిజంగా దేవుని బిడ్డలారా, సన్బల్ట్ టోబియాలు తర్వాత వారు ఎన్నో శ్రమ, మరి నిజంగా వారు ఓటమి పాలైపోయారు. తల దించుకొని సిగ్గుపడి అలాగా ఆ ప్రాకారం వైపు తల ఎత్తుకొని చూసి ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, ఈయన అంటాడు, దేవా 9వ వచనంలో లాస్ట్ మాట, దేవా ఇప్పుడు నా చేతుల్ని బలపరచు. ఆయన అన్నాడు, నా చేతులు బలపరచు ప్రభు అని. నెహెమ్యా ఎప్పటికప్పుడే ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, భయపడతలేదు. ఇక తర్వాత దేవుని బిడ్డలారా, నెహెమ్యాను 6వ అధ్యాయము 10 నుంచి 14 వచనంలో చూస్తే అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఇంకొక వ్యక్తిని, ఆయన పేరేంటే షమయ. ఈ షమయ అనేవాడు కూడా నెహెమ్యా ఒక ఇంట్లో అతను బందీగా ఉన్నాడు. నెహెమ్యాతో అంటాడు వచ్చే రోజున, నెహెమ్యా గారు రండి, మన ఇద్దరం కలిసి మరి నువ్వు కలిసి దేవుని గర్భాలయంలోకి వెళ్ళిపోయి, గర్భాలయం అంటే అతి పరిశుద్ధ స్థలం, ఈ గర్భాలయం లోపలికి వెళ్ళిపోయి మన ఇద్దరం దాక్కుందాం, మనకి ఈ శత్రువులు మనల్ని చంపడానికి ఉంటున్నారంటే అప్పుడు ఈనాటాడు కదా 11వ వచనంలో, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా అండి, నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత గొప్ప దేవుని కొరకు ఉన్న ఇంత గొప్ప దేవునికి నేను పారిపోతానా అండి? దేవుని బిడ్డలారా, ఆనాడు గొలియాతు ముందు అందరూ పారిపోయారు, కానీ విశ్వాసంతో ఉన్నటువంటి మరి యొక్క దావీదు ధైర్యంతో నిలబడ్డాడు. ఈనాడు కదా, నేనెందుకు పారిపోవాలి, నేనెందుకు ఆ మందిరం లోపల దాక్కోవాలి? అతను ఇలాంటి మాట చెప్తున్నప్పుడు అతను చెప్తున్న షమయ అతను ద్వారా సాతాను పనిచేస్తున్నాడు. ఎందుకంటే షమయ మాట
అతనికి మేలు చేసే మాటగా అనిపిస్తుంది. ఇది మేలు చేసే మాట కాదు. ఇది ఈ మాట ఎలా ఉందంటే, నెహెమ్యా చాలా వాక్యం ఎరిగినవాడు, ఆయన దైవ గ్రంథం ఎరిగినవాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు. అందువల్ల ఆయన ఆడు చెప్పినట్లు విని ఒక అవలన్నాడు, ప్రభువా నువ్వు ఎంత మేలు చేసావు నాకు. 13 అంటాడు, నిజంగా అతను పరిశుద్ధ పనులు అన్నాడు, ఆ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళిపోతే నేను నిజంగా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. అతని మాట ఆలకిస్తే నేను పాపంలో పడిపోయిన వాడిని అవుతాను. దేవుని బిడ్డలారా, అలాగన కొంతమంది కూడా వారిలో ఉన్నటువంటి మాటలు అది దేవునికి వ్యతిరేకమైనవి కావు. ముందు నీకు వాక్య జ్ఞానం ఉంటే, దేవుని యొక్క వాక్యం తెలిస్తే వాళ్ళ నోట్లో వచ్చే మాటలు దేవుని మాటల, సైతాన మాటల. ఆ శమయ అనేవాడు సైతాన్ని ఏదో మేలు చేస్తున్నట్టు దాక్కులిపోదాం అన్నాడు. ఒకవేళ నిజంగా నేమే ఈ చెప్పిన మాట ఆలకించి దాక్కొని ఆ యొక్క గర్భాల్లో దాక్కున్నాడంటే వెంటనే ఆ శమయ మరి దాక్కున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళ ప్లాన్ ఏంటంటే షమయాతో జాగ్రత్తగా గర్భాలయం గుడిలోకి నెహెమ్యాని పంపించేసి అక్కడ బయట ప్రవక్త్రుల్ని, అందులో కొంతమంది ప్రవక్తలు, ఒక ప్రవక్త్రి కూడా ఉంది, కొంతమంది పురుషులు ఉన్నారు. నోవజ్జాను వాళ్ళందరికీ లంచాలు ఇచ్చేసాడు. ఈ సన్బల్ టోబియాలు లంచాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే షమయాను బట్టి నెహెమ్యా గర్భాల్లో దాక్కుంటాడో వీళ్ళు బయట ఉండి ఏం చెప్పాలంటే, ఇదిగో యెహోవా మందిరం పరిశుద్ధాల్లోకి ఎవరు వెళ్ళకూడదు, మరి అతి పరిశుద్ధాలు ఇతను అపవిత్రం చేశాడు, ఇతన్ని రాళ్లతో కొట్టి చంపండి అని ఆ ప్రవక్తల చేత ఆ మాటలు చెప్పించేలాగా మరి అతను ముందే వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు. డబ్బుల కోసం చాలా మంది కూడా ఎలా చెప్తే అలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున దొంగ ప్రవక్తలు ఉన్నారు. ఆ యొక్క సన్బల్ టోబియాలు డబ్బులు ఇచ్చి చాలా మందిని కొనేసుకున్నారు. అలాగా ఇన్ని ఆటంకాలు. సొంత యూదులు కూడా ఆయనకు ఆటంకం అయిపోయారు. షమయ యూదుడే, అన్యుడు కాదు. ఆ నోవజ్జ యూదురాలే, ఒక ప్రవక్త్రి, ఇంకా ప్రవక్తలు ఉన్నారు యూదులు, వాళ్ళందరూ కూడా డబ్బులకు అమ్మబడిపోయారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఆ రోజుల్లో. ఓ పక్క నుంచి అబద్ధ ప్రవక్తలు ఈయన చేత. కానీ ఈయన వాక్యజ్ఞానం ఎరిగినవాడు. నేను ఎందుకు పారిపోతాను, ఇక్కడే ఉంటాను, ఏం చేస్తారో చేయమనండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పి నెహెమ్యా బలముగా నిలబడ్డాడు. అలాగా 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఈ ప్రకారము ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. పిల్లరా, ఇది చాలా ఆశ్చర్యమైన మాట. ఆ తర్వాత శత్రులు ఈ సంగతి విని అనుకున్నారంట. 6:16 ఉంటుంది, ఇది ఈ కట్టడం మనుషుల వల్ల కాదు, ఏలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగిందని అన్ని జనులు తెలుసుకున్నారు. మొదట ఎగతాళి చేశారు, మొదట ఎగతాళి, రెండవదిగా బెదిరించారు, గొడవలు సృష్టించారు. మరి రాత్రి పగళ్ళు కూడా వాళ్ళ మీదకి చెప్పడానికి వచ్చారు, యుద్ధానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, తర్వాత పలానా చోట ఒంటరిగా నువ్వు రావయ్యా, అక్కడ తేల్చుకుందాం, నువ్వు మాతో రావాలని చెప్పాను. ఇలా ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా అతని మీద నిందలు వేశారు. అతను అప్రతిష్ట పాలు చేయాలని, దేవుని మందిరం లోపలికి కావాలని మరి అతన్ని పంపించి తద్వారా వాళ్ళ యూదుల చేత ఆయన్ని రాళ్లతో కొట్టి చంపించాలని ఇటువంటి పన్నాగాలు, శత్రువులు ఇన్ని పన్నాగాలు పడితే వాటన్నిటిని కూడా నెహెమ్యా జయించున్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలు వస్తున్నాయి నీ జీవితంలో. దేవుని సన్నిధిలో ఏ పని కూడా మనం ఆటంకాలు చూసి అన్నీ ఆగిపోతాం. నెహెమ్యా చాలా బలమైన వాడు. చాలా దేవుని బిడ్డలకి ఎక్కువ ధైర్యం ఉంటుంది. ఆధ్యాత్మిక అది చాలా మంది దాన్ని మొండితనం అంటారు. మొండితనం కాదు, దేవుని కొరకు దేవుడు వారిని వాడుకుంటున్నాడు. వారి ద్వారా అన్ని జనులు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. దేవుడు నిన్ను నిజంగా నీ జీవితంలో చేసి నీ కార్యం చూసి అన్ని జనులు ఆశ్చర్యపోదురు గాక. మరి నెహెమ్యా ఆ 52 రోజుల్లో, అది చాలా వండర్ అనమాట. 52 రోజుల్లో, 52 నెలలు కాదు, అంత పెద్ద ప్రాకారాన్ని, 5 కిలోమీటర్ల వరకు దగ్గరున్న ఆ చుట్టూ ఉన్న ప్రాకారాన్ని, అంత 4 అంతస్తులు ఎత్తున్న ఆ ప్రాకారాన్ని, మరి 8 అడుగుల మందం ఉన్న ఆ ప్రాకారాన్ని ఆ 52 రోజులు కట్టాడంటే అది నిజంగా ఆ ప్రాకారం. మరి ఇప్పటికి కూడా యెరూషలేము గోడ ఇప్పటికి కూడా ఒక చిన్న గోడ ముక్క మిగిలిపోయింది. ఆ గోడ దగ్గర ఆ యూదులు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. నెహెమ్యాలో గ్రంథంలో మొదటి ఎపిసోడ్గా దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మరొకసారి ప్రభు చిత్తాన్ని బట్టి నెహెమ్యా ఆ యూదులందరూ కట్టిన 12 ప్రాకారాల గురించి, దాని యొక్క అర్థాల గురించి నేర్చుకుందాం. సిద్ధంగా ఉండండి. దేవుడి మాటలు దీవించును గాక.